హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పాల గురించి. పాలు మన దైనందిన జీవితంలో ఒక భాగము. పాలు లేనిదే మన దినచర్య ప్రారంభమవ్వదు. టీలకు కానీ కాఫీలకు కానీ పిల్లలకు పాలు కానీ పెరుగు కానీ ఇలా అన్నింటికీ పాలు కావాలి. కానీ మనం తాగుతున్న పాలు ఎంతవరకు సేఫ్, మనం యూజ్ చేసిన ఈ ప్యాకెట్ పాలు ఎంతవరకు సేఫ్. మనం చిన్నగా ఉన్నప్పుడు పాలు బాగా ప్యూర్గా ఉండేవి. అప్పట్లో ఇంకా ప్యాకెట్ పాలు రాలేదు కాబట్టి మనము అంతో ఇంతో కొంచెం ప్యూర్ పాలు అయితే తాగినాము. కానీ మన పిల్లల జనరేషన్ వచ్చేసరికి మొత్తం కల్తీ పాలు. మన టైంలో టెక్నాలజీ అంతగా లేదు. మనం అంతో ఇంతో కొంచెం ప్యూర్ పాలు ప్యూర్ ఫుడ్ తీసుకున్నాము. మన పిల్లల టైం వచ్చేసరికి టెక్నాలజీ పెరిగింది కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ మొత్తం కల్తీ అయ్యింది. పాల ప్యాకెట్లు మంచివి కావని ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి. చాలా రోజుల నుంచి దీని గురించి ప్రచారంలో ఉంది. పాల ప్యాకెట్లో కల్తీ జరుగుతుందని, రకరకాల కెమికల్స్ కలుపుతున్నారని చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అయితే ఉంది. పాల ప్యాకెట్లలో రకరకాల కెమికల్స్, రకరకాల పౌడర్లు ఏవేవో కలుపుతున్నారు. అవి తాగితే మనకు లేని కొన్ని రోగాలు వస్తాయి. ఎలాంటి రోగాలు వస్తాయో కూడా తెలియదండి. పోనీ ప్యాకెట్ పాలు మానేసి బయట ఎవరి దగ్గరైనా పాలు పోపించుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా పౌడర్లు కలుపుతున్నారు. వాళ్ళు 2-3 రోజులు కాకుంటే కనీసము ఒక వారమైనా బాగా ప్యూర్ పాలు పోస్తారు. తర్వాత వాళ్ళు కూడా మెల్లగా పౌడర్లు కలపడం స్టార్ట్ చేసేస్తారు. పాలు చిక్కగా ఉండాలని పౌడర్లు కలిపేస్తారు. కానీ మనము పాలు వేడి చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్యాకెట్ పాలు మంచివి కాదు, బయటి పాలు మంచివి కావు. అన్నిట్లో కెమికల్స్, పౌడర్స్ అందరూ కలుపుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలాంటి పాలు తీసుకోవాలి? పాలు తాగాలంటేనే భయం వేస్తుంది. రీసెంట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారండి. ఇండియన్ మార్కెట్లో దొరికే పాలు చాలా వరకు కల్తీ పాలని, 70% వరకు కల్తీ పాలని, ఇవి తాగడం వలన రాబోయే రోజుల్లో ప్రజలు చాలా వరకు క్యాన్సర్ బారిన పడతారని WHO హెచ్చరించింది. అయినా పాలు తయారు చేసే వాళ్ళు ఏ హెచ్చరికలను పట్టించుకోరండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి పాలను యూజ్ చేయాలి? ఎలాంటి పాలను యూజ్ చేయడం వలన మన ఆరోగ్యము, మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది? ప్యాకెట్ పాలు వద్దు, బయటి పాలు వద్దు, మరేం తాగాలి? మన పిల్లలకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక న్యాచురల్ పాల గురించి చెప్పబోతున్నాను. ప్రకృతి మనకు ఎన్నో అమూల్యమైన ఆహారాలను అందించిందండి. అందులో అతి ముఖ్యమైనది కొబ్బరికాయ. దీని ప్రయోజనాలు ఇన్ని కావండి. దీని గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా పడుతుంది. మీ పిల్లలకు ప్యాకెట్ పాలకు బదులుగా కొబ్బరి పాలను ఇవ్వండి. ఇది మీ పిల్లల్లో తెలివితేటల్ని, మేధాశక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. కొబ్బరి పాలల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి పాలు రోజు తీసుకుంటే తక్షణమే శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. కొబ్బరి పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. కొబ్బరి పాలలో మీడియం చైన్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది, కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల్లో అయితే ఇది మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తిని ఇస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న కొబ్బరి పాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కొబ్బరి పాలను తయారు చేయడానికి నేను ఇక్కడ హాఫ్ కొబ్బరికాయను తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని సన్నని పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఒక స్లైసర్ని యూజ్ చేసి దీన్ని సన్నని పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర చాపర్ ఉంటే మీరు చాపర్ని యూజ్ చేసుకోండి. మీరు స్లైసర్ని యూజ్ చేసినా లేకుంటే చాపర్ని యూజ్ చేసినా వీటిని శుభ్రంగా కడగండి. ఎందుకంటే వీటితో మిగతా వెజిటబుల్స్ కూడా కట్ చేస్తాం కాబట్టి ఇందులో కొంచెం స్మెల్ ఉంటుంది. కొంచెం స్మెల్ ఉన్నా కూడా కొబ్బరి పాల టేస్ట్ మారిపోతుందండి. అందుకనే వీటిని మీరు ఎప్పుడు యూజ్ చేసినా ఎలాంటి స్మెల్ లేకుండా శుభ్రంగా కడిగి యూజ్ చేయండి. కొబ్బరికాయను ఇలా స్లైస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో నేను 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నానండి. నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై మూతను ఉంచి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసుకొని దానిపైన ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ని ఉంచాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ను ఇందులో వేసుకొని వడబోసుకోవాలి. కొబ్బరి పాలను వడబోసుకోవడానికి స్ట్రైనర్ల కంటే ఇలాంటి ఒక క్లాత్ని యూజ్ చేయండి. ఇలాంటి ఒక క్లాత్ని యూజ్ చేసుకుంటే ఈ పని అనేది మనకి ఈజీగా అయిపోతుందండి. తర్వాత మొత్తం కొబ్బరి పాలను ఇలా పిండుకోవాలి. చిక్కటి కొబ్బరి పాలు తయారయ్యాయండి. ఈ మిగిలిన పిప్పిని మనం పడేయకూడదండి. దీన్ని తిరిగి యూజ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఈ మిగిలిన పిప్పిని యాడ్ చేసుకొని తిరిగి ఇందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరిని ఇలా 2 సార్లు గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే ఇది వేస్ట్ కాకుండా ఇందులోని ఫుల్ న్యూట్రియంట్స్ మనకి అందుతాయి.
మిక్సీలో ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తిరిగి వడబోసుకోవాలి. కొబ్బరి పాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదు. దీన్ని తయారు చేయడానికి నాకు కేవలము 5 మినిట్స్ మాత్రమే టైం పట్టింది. కొబ్బరి పాలను తయారు చేయడానికి మీరు హాఫ్ కొబ్బరికాయకి 2 కప్పుల వాటర్ని యూజ్ చేయండి. అప్పుడు ఇది మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న చిక్కటి కొబ్బరి పాలు తయారయ్యాయండి. ఈ పాలల్లో నేను హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ పాలను నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేశాను. కొబ్బరి పాలలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయండి. ఇందులో ముఖ్యంగా విటమిన్ B12 ఉంటుంది. మీ పిల్లల్లో ఎవరైనా నోటిపూత సమస్యతో బాధపడుతూ ఉంటే అలాంటి పిల్లలకి కొబ్బరి పాలను రోజు ఇవ్వండి. ఎందుకంటే ఇందులో విటమిన్ B12 ఉంటుంది. ఈ B12 విటమిన్ నోటిపూత సమస్యను క్రమంగా తగ్గిస్తుంది. మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలున్నా కాలేజీకి వెళ్ళే పిల్లలున్నా కొబ్బరి పాలను ఖచ్చితంగా ఇవ్వండి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మీ పిల్లల్లో తెలివితేటలు, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. ఇప్పటి నుంచి మీ పిల్లలకి ప్యాకెట్ పాలు కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఇలాంటి కొబ్బరి పాలను తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి. కొబ్బరి పాలను రోజు తాగితే క్రమక్రమంగా ఆరోగ్య సమస్యలు తగ్గి మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరితో కొబ్బరి పాలను ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పటి నుంచి మీ పిల్లలకు ప్యాకెట్ పాలను ఇవ్వద్దండి, కొబ్బరి పాలనే మీ పిల్లలకి ఇవ్వండి. మీరు కూడా కొబ్బరి పాలనే యూజ్ చేయండి. కొబ్బరి పాలను చాలామంది కర్రీస్లో యూజ్ చేస్తుంటారు, రైస్లో కూడా యూజ్ చేస్తారు మంచి టేస్ట్ కోసము. అలాగే కొబ్బరి పాలతో పాయసం కూడా చేస్తుంటారండి. కానీ పిల్లలకి మాత్రము కొబ్బరి పాలు ఇవ్వరండి. ఇప్పటి నుంచి మీరు పిల్లలకు కేవలము కొబ్బరి పాలనే ఇవ్వండి. ఒక పాల ప్యాకెట్ కొనే రేటుతో 2 కొబ్బరికాయలను కొనొచ్చండి. ఇప్పుడు కేవలం మనము హాఫ్ కొబ్బరికాయ మాత్రమే యూజ్ చేసాము, ఇంకా 3 ఉంటాయి. ఇలా 2 కొబ్బరికాయలు తెచ్చుకుంటే 4 డేస్ వరకు పిల్లలకి కోకోనట్ మిల్క్ ఈజీగా చేసి ఇవ్వచ్చండి. కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరి చిప్పలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే కొబ్బరి అనేది ఈజీగా బయటకు వస్తుందండి. నాకు తెలిసి ఒక 10% వరకు మాత్రమే ప్యాకెట్ పాలను యూజ్ చేయడం లేదండి. మిగతా 90% ఇంకా ప్యాకెట్ పాలను యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మీరు పాల ప్యాకెట్ను యూజ్ చేస్తున్నా ఇక నుంచి అయినా మానేయండి. ఇది కొంచెం శ్రమతో కూడుకుందండి. అయినా మన ఆరోగ్యం కోసము, మన పిల్లల ఆరోగ్యం కోసము మనం కొంచెం టైం తీసుకోవాలండి. అప్పుడే మన హెల్త్ అనేది బాగుంటుంది. మంచి హెల్త్ కోసము మీరు ఫస్ట్ చేంజ్ చేయాల్సింది పాలండి. ఫస్ట్ మీరు బయట నుంచి ప్యాకెట్ పాలను కొనడం మానేయండి. ఇంట్లోనే ఇలా కోకోనట్ పాలను తయారు చేసుకొని మీరు తాగండి, మీ పిల్లలకి ఇవ్వండి. మా ఇంట్లో దాదాపు 1 ఇయర్ నుంచి ప్యాకెట్ పాలను పూర్తిగా అవాయిడ్ చేశామండి. బయట నుంచి పాలు కొనడమే మానేశాము. పిల్లలకు నేను కోకోనట్ పాలనే తయారు చేసి ఇస్తున్నాను. కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. మీరు ఒకసారి ఖచ్చితంగా మీ పిల్లలకి కొబ్బరి పాలను చేసి ఇవ్వండి. ప్యాకెట్ పాలు తాగి లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నామండి. మనం డబ్బులు ఇచ్చి రోగాలను కొనుక్కుంటున్నాము. ఇక నుంచైనా పాల ప్యాకెట్లను వాడడం మానేద్దాము. హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడదాము. మీరు చాలా రోజుల నుంచి దీని గురించి వింటూనే ఉంటారు, కానీ ఇప్పుడు కూడా మీ ఇంట్లో పాల ప్యాకెట్లను తెస్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచైనా మీరు విని వదిలేయకుండా దీన్ని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. చిన్న చిన్న మార్పుల వల్ల లైఫ్లో ఎంతో చేంజ్ వస్తుందండి. ఇప్పటి నుంచి మీరు కేవలము కొబ్బరి పాలన యూజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ హెల్దీ లైఫ్ స్టైల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.